నేను చూసాను మట్క నిజంగా సినిమాలో చాలా మంచి పని చూపించారన్న. అంటే మంచి కష్టపడేవాడు ఎప్పటికైనా ఫ్యూచర్లో కాలా ఎగేస్తారని మంచి పని మన తెలుగు కేజీఎఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా చాలా చక్కటి పని చూపించారు. కష్టపడాలి, ఎదగాలి. నిజంగా ఈ పాయింట్స్ అనేది చాలా బాగా కరెంట్ అయిందన్న. అంటే సినిమాలో మదర్ సెంటిమెంట్ కానీ ఒక ఫాదర్ సెంటిమెంట్ సినిమా చాలా ప్లస్ అయింది. ఇంకోటి ఏం చెప్తారా, ఫస్ట్ హాఫ్ ఉంటుంది అన్న, కొన్ని సీన్స్ ఉంటాయి చాలా వైలెంట్ ఉంటాయి అన్న. అరే వరుణ్ అన్న ఇంత డేంజర్ ఉన్నాడు, ఇంత వైలెంట్ ఉన్న ఫీలింగ్ వస్తుంటే ఈ సినిమా పేరు మట్క అన్న కన్నా కూడా గద్దలకొండ గణేష్ 2 అంటే చాలా బాగుండేది. సినిమా చాలా ప్లస్ అయింది అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకోటి భయ జీవి ప్రకాష్ బీజం అందించాడు. వామ్మో వామ్మో మామూలు బీజం కాదు, నిజంగా ఊత కొట్టిండు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చా క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, ఇంత జోనర్ ఇంత డిఫరెంట్ గా చూపించారు చాలా మంది. 90 సిరీస్ కి అప్పట్లో ఎట్లుండో అలా చూపించారు. సినిమా చాలా బాగుంది. వారి మెయిన్ సినిమా ప్లేస్ ఏంటంటే అన్న యాక్టింగ్ బీజం చాలా బాగుంది. మీనాక్షి చౌదరి లవ్ సీన్స్ ఉంటాయి భయ్య, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తాను ఈసారి నిజంగా నాకు చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ చెప్తాను, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, గేమ్ చేంజర్ వస్తుంది. అప్పుడు మా సత్యాన్ని మేము చూపించుకుంటే 100% చాలా బాగుంది. ఇక్కడ హీరో వాసు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, పని కావాలి అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి. సో ఆ ప్రయాణంలో స్టార్ట్ అవుతుంది. సో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే, ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీట్లు అమ్ముకోవాలి అని అంటారు అనమాట. సో ఆయన ఒక కాన్వర్సేషన్ అది. ఈ డైలీ యాక్టివిటీస్ లో జరిగే సంభాషణను రైటర్ కరెక్ట్ గా రాశారు. అండ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కథలో ఎవరు ఏలు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు, లీడు లేదు, ల్యాగు లేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి కన్ఫ్యూజన్ లో వదిలేశారు. ఏమి అంటే పార్ట్ 2 కథ ఉందా అనేటువంటిది. సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, బాంబే క్యారెక్టర్ ని. హ్యాండ్ కట్ చేయడానికి, చేతులు కట్ చేయడానికి తాజ్ మహల్ చేసిన కట్ చేశారు కదా, కరెక్ట్ గా అనిపించింది ఈ సీన్ చూస్తే నాకు, ఈ సినిమాలో సీను. కానీ ఆ చేతులు నరికేటప్పుడు ఆర్టిస్టులు కూడా కరెక్ట్ గానే పర్ఫార్మ్ చేశారు. 2 ఆర్టిస్టులు ఉంటారు. సో ఇంటర్వెల్ కంటే ఆ సీన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి, బట్ దెర్ ఈస్ అ టైమ్ అండ్ దెర్ ఈస్ ఎ ల్యాగ్. ప్లీజ్ గో టు ద థియేటర్ టు వాచ్ ద మట్కా. మట్కాలో 3 డిజిట్ నెంబర్ తీస్తారమ్మా, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్. నేను 3 డిజిట్. కేజీఎఫ్ ఎలాగో, అల్లు అర్జున్ పుష్ప ఎలాగో, వరుణ్ తేజ్కి మట్కా అలాగో స్టోరీ వైజ్ సోలోగా ఎదగడం, ఇల్లీగల్ బిజినెస్ మీద ఎదగడం, స్క్రీన్ ప్లే కంప్లీట్ 3 డిఫరెంటే. బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి సిమిలర్ గా ఉంటుంది. బట్ వరుణ్ తేజ్ చూపించిన విధానం చాలా బాగుంటుంది. మనకి గత సినిమాలతో పోల్చుకుంటే వరుణ్ తేజ్వి గాని విదర్ అర్జున కానీ నెక్స్ట్ ఆపరేషన్ అలాంటితో కానీ పోల్చుకుంటే ఈ సినిమా అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మార్కెట్. ఆ 3 సినిమా వరుణ్ తేజ్ మార్కెట్ తగ్గిపోయింది. సో ఈ సినిమా వల్ల మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది ఎంతో కొంత. డబ్బు మీద కాన్సెప్ట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకైతే ఎక్కువ అనిపించాయి. 1-2 ఉన్నాయి కానీ ఫ్యామిలీ అయితే చూసేయచ్చు సినిమా. ఫ్యామిలీ చూడకూడదంతగా ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. వరుణ్ తేజ్ క్యారెక్టర్ బాగుందన్న. క్యారెక్టర్ మెయిన్ వన్ మ్యాన్ షో వరుణ్ తేజ్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కేజీఎఫ్ నాకు తెలుగులో మట్కని ఒక కేజీఎఫ్ రేంజ్ చూపించారు. ఉన్నం నాగలో చిరంజీవి గారిని శోభబాబుని కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు పర్ఫార్మెన్స్. నాకు తెలిసి కంగువాని మెంగపెట్టేసాడు, మట్క చింపేశాడు. నాకు తెలిసి ఈ ఇయర్లో మట్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎలివేషన్ షార్ట్స్ కానీ సీన్స్ కానీ బాగా చూపించాడు. కామన్ మ్యాన్ మట్క గేమ్ ఆడి ఒక కోటీశ్వరుడు ఎలా అయ్యాడు దాన్ని బేస్ చేసి తీశారు. క్లైమాక్స్ ఏంటంటే దావూద్ ఇబ్రాహింనే ఫ్రెండ్గా చేసుకున్నాడు సినిమాతో. అది హైలైట్ సినిమా. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తారు అనుకుంటా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. చాలా బాగా చేశాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి హీరోయిన్ గా చేస్తారండి. కేజీఎఫ్ తో పోల్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్స్ కానీ, ఆ ఓల్డ్ లుక్స్ కానీ చాలా బాగా చేశాడు. 3 ఏజ్ క్యారెక్టర్ చూపించాడు. బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ, సీన్స్ కానీ, టేకింగ్ కానీ, మన మీనాక్షి చౌదరి అండర్స్టాండ్ కానీ బాగా చూపించాడు. ఏం చెప్తామన్నా మట్కా కోసం ఎంత అని చెప్తామన్నా. అయ్యో ముందన సినిమా మాత్రం వరుణ్ అన్న మాత్రం మళ్ళీ మన కొత్తగా చూపించిండు. ఆ గుంగురు ఎంటికలు, మళ్ళీ తర్వాత సాఫ్ట్ ఎంటికలు, అంటే 3 గెటప్ లేషన్ మన వరుణ్ తేజ్ గారు. ఒక మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూడలేము ఇలాంటి యాక్షన్స్ అనేవి. తుమ్ము లేపేసిండు. ఒక గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమాలో ఒక విశ్వరూపం చూపించేసిన నటనలా అంతా బాగుంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే చాలా మంది ఏమనుకుంటే సూర్యునికి రేంద్రభాయ్ మొత్తం పాత ఓల్డ్ టైప్ ఉంది అది అనుకున్నాను. ఓల్డ్ టైప్ కాదన్నా, ఓల్డ్ టైప్ అప్పటి జమానా సినిమా తీసి ముంగడ పెట్టిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ కూడా ఎలా తీసుకొచ్చినట్టే చాలా నీట్ గా తీసుకోపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అర్థం చేసుకోవాలి సినిమా అసలు ఎందుకు ఉంది సినిమాని అర్థమైతే సినిమా అంతా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ ఒక పెద్ద సినిమా తర్వాత అంటే మళ్ళీ మట్కా సినిమా అంతా బాగుంది. అందరూ చూస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా. అంత బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్.